హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో పిల్లలు పిజ్జా కావాలని అడిగినప్పుడు ఇలా ఇంట్లోనే 5 నిమిషాల్లో పిజ్జా చేసి పెట్టండి. ఇంట్లో బ్రెడ్, ఎగ్, చీజ్ ఉంటే చాలండి. ఈ టేస్టీ పిజ్జాని మనమే 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టేయచ్చు. అంత బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నేను ఈ పిజ్జా కోసం ఒక 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒక బౌల్లోకి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఉంచాను. అలాగే 2 ఎగ్స్ని కూడా ఒక బౌల్లోకి కొట్టి వేసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకొని ఈ బ్రెడ్ ముక్కల్లోనికి ఎగ్ మిక్చర్ని కూడా వేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ ఎగ్ బ్రెడ్ని కూడా అంతా కూడా వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ పైన కొద్దిగా టొమాటో సాసు అలాగే మయోనీస్ కూడా వేసుకొని అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కల్ని కూడా పైన పెట్టేసుకొని తర్వాత మొజరెల్లా చీజ్ కూడా తీసుకొని పైనుంచి వేసుకోవాలి. చీజ్ కాస్త ఎక్కువ వేయడం వల్ల ఈ పిజ్జాకి చాలా టేస్ట్ వస్తుంది. అలాగే పైనుంచి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని మూత పెట్టుకొని మరొక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పిజ్జా రెడీ అండి. చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.